గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ముందుగా మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ వంతు కూడా సహకారం అందించండి. ఈ వీడియో ముఖ్యంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంటే వివిధ రకాల ఏదైనా సరే ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. వివిధ రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి అభ్యర్థుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే దాని మీద. ఎందుకు అంటే ఏ విషయంలో అయినా సరే మన మైండ్ సెట్టే మన ఫలితం. మనం ఎలా ఆలోచిస్తున్నాము అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతది. అంతే కదా! మనం ఎంత పాజిటివ్‌గా ఉంటే అంత పాజిటివ్ రిజల్ట్ వస్తది. ఎంత నెగెటివ్‌గా ఉంటే అంత నెగెటివ్ రిజల్ట్ వస్తది. మనం అద్దం ముందు ఎలా నిలబడితే అద్దంలో మనం ఎలా ఉంటే అద్దంలో మనం అలా కనిపిస్తాం. అంతే కదా! మన ప్రతిబింబం అలా కనిపిస్తది. మనం ఏది ఇస్తే అది మనకి రిటర్న్ అవుతది. కాబట్టి ఏ పనిలో అయినా సరే అది మనుషుల మధ్యన రిలేషన్స్‌ని మెయింటైన్ చేసే విషయం కావచ్చు, మన సక్సెస్‌ని అందుకునే విషయం కావచ్చు, ఏదైనా సరే మన మైండ్ సెట్ అనేదే మన ఫలితం, మన రిజల్ట్. ఒప్పుకుంటారు కదా ఈ విషయాన్ని మీరు కూడా? అయితే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు వేరు. దాని గురించి ఇగ మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే నిన్న నా ఆవేదన అంతా చెప్పాను. వితౌట్ నాలెడ్జ్ పిల్లలు పాస్ అయిపోతున్నారు అని. బట్ పోటీ పరీక్ష అనేది ఒక తపస్సు, ఒక యజ్ఞం. నిజంగా ఇది ఒక అజ్ఞాతవాసం. మరి దీన్ని ఎదుర్కోవాలి అంటే మానసిక సంసిద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మానసిక సంసిద్ధత అనేది ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే, ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే రిజల్ట్ అంత పాజిటివ్‌గా ఉంటది. స్ట్రాంగ్ మైండ్ సెట్, విల్ పవర్ అంటే ఒక పోటీ పరీక్ష రాస్తున్నటువంటి అభ్యర్థి నుంచి మనం చూడగానే వాళ్ళలో ఆ విల్ పవర్ అనేది కొట్టొచ్చినట్టు కనపడాలి. ఆ పాజిటివ్ మైండ్ సెట్ అనేది కొట్టొచ్చినట్టు కనపడాలి. ఆటోమేటిక్‌గా ఈ రెండిటితో పాటుగా ఆ పర్సన్‌లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తాయి. ఆ తర్వాత ఫైనల్‌గా ఈ 3 ఉన్నాయి అంటే ఆటోమేటిక్‌గా హార్డ్ వర్క్ అనేది యాడ్ అవుతది. ఇవన్నీ ఉన్నాయంటే లాస్ట్‌కి ఫలితం ఏంటి? పాజిటివ్ ఫలితం. మీరు అనుకున్నది సాధించడము అనేది జరుగుతది. కాబట్టి అన్నిటికీ ముందు ఏంటి అంటే పాజిటివ్ మైండ్ సెట్ అనేది కీలక పాత్ర. నువ్వు ఒక పనిని ఎలా మొదలుపెడుతున్నావు? ఏ రకమైనటువంటి మైండ్ సెట్ తోటి నువ్వు స్టార్ట్ చేస్తున్నావు అనేదే ఆ పనిలో నువ్వు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో విజయమా? లేదా ఫెయిల్యూరా? అనేదాన్ని డిసైడ్ చేస్తది. పాజిటివ్ మైండ్ సెట్‌కి అంత పవర్ ఉంటుంది. ఎందుకు అంటే నీ పాజిటివ్ మైండ్ సెట్ నిన్నెలా చేస్తది అంటే అన్వేషించే విధంగా తయారు చేస్తది. కుచించుకుపోయే విధంగా తయారు చేయదు. అన్వేషణ అంటే ఇంకా, ఇంకా, ఇంకా ఏముంది? ఇంకా నేనేం చేయాలి? ఇంకా నేను ఎట్లా చదవాలి? ఇంకా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంక నేనేం చేయాలి? నేను ఇంతమందిలో నేను మొదటి స్థానంలో ఉండి జాబ్ కొట్టాలి అంటే ఇంకా ఏం చేయాలి? అంటే ఇంకా ఏం చేయాలి? ఎలా చదవాలి? ఇవన్నీ అన్వేషణ కిందికి. అంటే నిన్ను స్ట్రాంగ్‌గా తయారవ్వడానికి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఆ కాంపిటీషన్‌లో ఫస్ట్ రోలో నిన్ను నిలబెట్టడానికి నీ అన్వేషణ అనేది చాలా హెల్ప్ అవుతది. అంటే అన్వేషణ అంటే ఇక్కడ ఒక క్యూరియాసిటీ, ఒక జోష్. నేను ఇంకా చేయాలి, చదవాలి, చదవాలి, చదవాలి ఇలా అన్నట్టు. సో, అదే కనుక మనలో లేకపోతే ఈ పాజిటివ్ మైండ్ సెట్ అంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఇప్పుడు నేను చూసానమ్మా. ఇప్పుడు నేను సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను నేను. అంటే ప్రతి అంశం పట్ల నేను చదివేటప్పుడు నాకు ఇది జాబ్ రాదేమో అన్న ఆలోచన నా మైండ్‌లోకి రాకపోతుండే. నాకు జాబ్ వచ్చేస్తది. ఖచ్చితంగా నేను జాబ్ కొడతాను. ఇంకేమన్నా మిగిలిందా? ఇంకేమన్నా చదవాలా? ఇంకా నేను పర్ఫెక్ట్‌గా అయ్యానా లేదా? ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోకుండా ప్రతి నిమిషానికి దానికి పెట్టుబడి పెట్టే విధంగా మనం చదవగలగాలి అంటే నాకు జాబ్ వస్తది అని మనం ఫిక్స్ అయిపోవాలి. దట్ ఈస్ ద పాజిటివ్ మైండ్ సెట్. నాకొస్తదో రాదో, ఇంతమంది చదువుతున్నారు. ఇంతమందిలో నేనెక్కడో, అసలు నేను సరిగ్గా చదువుతున్నానా లేదా? ఓకే.
నేను బాగా కష్టపడిపోతున్నాను కదా ఇంటి పనులతోటి, ఫ్యామిలీ ఇష్యూస్ తోటి. అసలు నేను సక్సెస్ అవుతానా? ఇలా అంటే సెల్ఫ్ డౌట్ ఉంటుంది చూసారా? మనం ఎప్పుడైతే నెగెటివ్ ఆలోచనలతో ఒక పని మొదలు పెడతామో ఆటోమేటిక్‌గా నెగెటివ్ రిఫ్లెక్టే వస్తుంది కదా! నేను ఇందాకే చెప్పాను. అద్దం ముందు మనం ఎలా నిలబడితే, అద్దంలో మనం అలా కనిపిస్తాం. నువ్వు చక్కగా తలదూకొని నిలబడితే ఫ్రెష్‌గా నీ ప్రతిబింబం కనిపిస్తది. నువ్వు పిచ్చి పిచ్చిగా ఉంటే పిచ్చి పిచ్చిగా కనిపిస్తది. నువ్వు నవ్వుతూ నిలబడితే నవ్వుతూ కనిపిస్తది. వర్క్ అయినా అంతే, రిజల్ట్ అయినా అంతే. ముఖ్యంగా ఇదంతా మన మైండ్ సెట్ మీద డిపెండ్ అవుతది. ఎందుకు అంటే మన ఆలోచనలకి ఒక పవర్ ఉంది. ఏంటి అంటే పవర్ ఆఫ్ అట్రాక్షన్. ఇట్స్ ట్రూ. నిజంగా ఇది నిజం. నువ్వు ఒక విషయాన్ని పదే పదే పాజిటివ్‌గా ఆలోచిస్తే అది పాజిటివ్‌గానే అవుతది. ఒక విషయాన్ని పదే పదే నెగెటివ్‌గా ఆలోచిస్తే నెగెటివ్ వస్తది. నిజంగా. ఎందుకంటే మన ఆలోచనకి ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తున్నామో ఆ విషయాన్ని అట్రాక్ట్ చేస్తదట. పవర్ ఆఫ్ అట్రాక్షన్. దీని గురించి ఇంకా నేను చాలా చదవాలి అనుకుంటున్నాను. చాలా విశ్లేషించుకొని చాలా చాలా స్టడీ చేయాలి అని ఉంది ఈ అంశం పట్ల నాకు. చాలామంది పెద్దలు గతం నుంచి చెప్తున్నటువంటి విషయం కూడా అదే. ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం మీద కూడా అదే. ఓకేనా? సో, 'ద సీక్రెట్' అనే పుస్తకంలో కూడా దీని గురించి రాశారు. పవర్ ఆఫ్ అట్రాక్షన్. మన ఆలోచనకే పవర్ ఉంటుంది. మనం ఏం కావాలని తయారవుతామో అది తయారవుతాం. అలా తయారవుతాం. మనకు సక్సెస్ కావాలి అని ఆలోచిస్తే సక్సెస్సే అవుతాం. ఎందుకు అంటే ఆ ఆలోచన నుంచి నీలో చాలా జనరేట్ అవుతాయి. అంటే ఏ విషయానికైనా ఒక సెంట్రల్ పాయింట్ ఏంటి అంటే థాట్. ఈ థాట్ నుంచి అన్నీ పుట్టుకొస్తాయి కదా! నేను సక్సెస్ కావాలి, నేను సక్సెస్ అవుతాను నాట్ కావాలి. నేను అవుతాను అనే మైండ్ సెట్ నిన్నేం చేస్తుంది? కార్యోన్ముఖుడిని చేస్తుంది. పవర్‌ఫుల్‌గా తయారు చేస్తుంది. నీకు ఎక్స్‌క్యూజెస్ ఇచ్చుకోకుండా తయారు చేస్తుంది. అర్థమైందా? అదేవిధంగా నిన్ను ఇంకా ఇందాక నేను చెప్పినట్టుగా అన్వేషించుకునేలా తయారు చేస్తుంది. అంటే నువ్వు గెలవడానికి కావాల్సిన మార్గాలన్నింటిని నువ్వే వెతుక్కుంటావు. ఒక్క ఆలోచన నుంచి. ఏది? నేను సాధిస్తాను. అంతే. అదే ఏమో నేను సాధిస్తానో లేదో అన్నప్పుడు నువ్వేం చేస్తావు? నీ ఆలోచన విధానం సాధించని వాళ్ళ యొక్క మైండ్ సెట్ చుట్టే తిరుగుతుంటది. ఓహ్! వాళ్ళు ఎందుకు సాధించలేదు? నా ముందర చదివారు కదా! ఓకే. వాళ్ళు సరిగ్గా కేటాయించలేకపోయారు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి నేను చదవనేమో. నాకు ఉద్యోగం రాదేమో. వాళ్ళకి ఎన్ని గంటలు చదివినా మైండ్‌కి ఎక్కలేదు. అంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది గదా! ఓకే. ఫెయిల్యూర్ అందరూ సక్సెస్ కారు. ఇలా కొంతమంది ఫెయిల్యూర్ గూడా అవుతారు. అందులో నేను ఉంటానేమో. అంటే నెగటివిటీ పెంచుకోవడానికి చాలా మార్గాలుంటాయి. పాజిటివిటీ పెంచుకోవాలి అంటే మాత్రం ఒక్కటే ఒక మార్గం. దట్ ఈస్ ద విల్ పవర్. ఇంకంతే వేరే ఆప్షన్ అనేది లేదు. అందుకని ఏ ఎగ్జామ్ అయినా నేను గతంలో చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఇప్పుడు నిన్న మొన్న నేను కొన్ని సక్సెస్ స్టోరీస్ చేశాను వీడియోస్. ఆ వీడియోస్‌లో చూడండి ఎవరిదైనా సరే ఎంత పాజిటివ్ మైండ్ సెట్, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని అగాధాలను వాళ్ళు దిగమింగారు. అంతకంటే ఎక్కువ కాదు కదా మనం. మరి వాళ్ళని నడిపించింది ఏంటి అంటే ఒక విల్ పవర్. ఎన్నిటికైనా వెనుకాడని తత్వం. ఎన్నింటినైనా సరే మనసు మీదికి తీసుకున్నటువంటి తత్వం. తమల్ని తాము ప్రూవ్ చేసుకోవాలనేటటువంటి తత్వం. అర్థమైందా? నిజంగా పా మనిషికి నువ్వు ఎంత భయంకరమైనటువంటి వ్యాధులున్నా కూడా మ్ మనసులో విల్ పవర్ అనేది లేకపోతే మెడిసిన్ కూడా పనిచేయదంటారు. ఎంత పవర్‌ఫుల్ మెడిసిన్ అయినా ఆ మనిషికి విల్ పవర్ ఉన్నప్పుడే పనిచేస్తదట. అందుకనే చూడండి విల్ పవర్ తోటి స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి క్యాన్సర్‌లని ఒంటి నిండా క్యాన్సర్‌ని పాకినటువంటి సొనాలి బింద్రే చూడండి. ఆమెకి మాక్సిమం ఒళ్ళంతా పాకిపోయింది క్యాన్సర్. కానీ ఆమె సర్వైవర్ ఇప్పుడు. ఎంత విల్ పవర్ ఉండాలి చెప్పండి. ఆ విల్ పవరే ఆ మెడిసిన్స్‌కి ముందుకు తీసుకెళ్ళిపోతది. అవి మనకు పనిచేస్తాయి. అందుకనే చూడండి ఏదైనా సరే విల్ పవర్, పాజిటివ్ మైండ్ సెట్ సాధించలేనివంటివి ఏమీ లేవు. కాబట్టి మీరు ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు అంటే మీరు ఎంత పాజిటివ్‌గా మొదలుపెడితే అంత పాజిటివ్ రిజల్ట్ వస్తది. నెగెటివ్ ఆలోచన నేను అందుకనే ఈ 2 పదాలు ఎక్కువగా వాడుతుంటాను. పాజిటివ్, నెగెటివ్. ఎందుకంటే నేను మీ స్థాయి నుంచి, మీ స్టేజ్ నుంచి వచ్చినదాన్నే కదా!
మీలాగా చదువుకున్నదాన్నే, మీలాగా పోటీ పడ్డదాన్ని, మీలాగా మానసిక సంఘర్షణ ఎదుర్కొన్నదాన్ని. ఈ సంఘర్షణల నుంచి నాకొక అనుభవం పుట్టుకొచ్చింది. ఆ అనుభవమే ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట మీకు స్పీచెస్ ఇక్కడ మోటివేషన్ క్లాసెస్‌లో లేకపోతే ఇలా వీడియోస్‌లో నేను చెప్తుంటాను కదా! ప్రతి మాట నా కడుపు నుంచి వచ్చేదే. నా ప్రతి కణం నుండి వచ్చేదే. గుర్తుపెట్టుకోండి, నేను నోటితో మాట్లాడను. హృదయంతోటే మాట్లాడతాను. నోటితో మాట్లాడడం నాకు బయట తెలీదు. ఇలా వీడియోస్ చేసేటప్పుడు తెలీదు. స్పీచెస్ ఇచ్చేటప్పుడు తెలీదు. నా ప్రతి మాట నా హృదయం నుంచి వస్తది. హృదయం ఎక్కడి నుంచి? మన అనుభవాల నుంచి తయారవుతది. కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పుకోవడానికి కూడా నేను వెనకాడకపోతుంటిని. కాబట్టి నేను ఇంత ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా అంటే మ్యాక్సిమం ఒక స్టూడెంట్ సైకాలజీ నాకు తెలుసు అని నేను ఫీల్ అవుతున్నాను. 100%. ఎందుకంటే 25 ఇయర్స్ నేను టీచింగ్‌లో ఉన్నాను. 98 నేను నా 21 ఇయర్స్ ఏజ్‌లో 90 20 ఆల్మోస్ట్ పీజీ సెకండ్ ఇయర్‌లో నుంచి నేను టీచింగ్‌లోకి వచ్చాను. కాబట్టి ఒక స్టూడెంట్ ఇంకా అంతేకాకుండా కాంపిటీటివ్ ఎగ్జామ్ సెక్టార్‌లో కూడా ఉన్నాను కాబట్టి నేను ఇన్ని ఇయర్స్‌గా ప్యారలల్‌గా ఇన్ని సంవత్సరాలు నేను అటు టీచింగ్, ఇటు కాంపిటీటివ్ ఎగ్జామ్ సెక్టార్‌లో ఉన్నాను కాబట్టి నాకు అభ్యర్థుల యొక్క మైండ్ సెట్ మీద పూర్తి అవగాహన ఉంది. చాలామంది నెగెటివ్ నాకు ఇదుంది, అదుంది, ఇదుంది, అదుంది. నీలో ఉన్నది అంటే లేని దాని మీద గురించే ఫోకస్ చేస్తారు. మీలో ఉన్న పవర్ ఏంటి అనేది బయట తీసే ప్రయత్నం చేయరు. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి. మన లైఫ్ పట్ల మనకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు నేను ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాను. దీనికి నేను 100%కి 1000% ఎఫర్ట్స్ పెడతాను. ఒకవేళ ఇది నేను సక్సెస్ కాకపోతే మళ్ళీ నేను ఇంకొక మార్గాన్ని అన్వేషించుకుంటాను. అంత పాజిటివ్ ఉండాలి. లైఫ్ అంతా అయిపోయినట్టుగా, జీవితంలో మొత్తం కోల్పోయినట్టుగా ఇలా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎందుకు అంటే మనకొకటి మిస్ అయింది అంటే ఇంతకంటే బెటర్‌ది ఏదో వెయిట్ చేస్తున్నట్టుగా ఇంకొకటి మనం అదే పాజిటివ్ మైండ్ సెట్. కాబట్టి మీరు ఎంత పాజిటివ్‌గా ప్రిపరేషన్‌లో టైంని కేటాయిస్తే, మీరు ఎంత పాజిటివ్‌గా ఉంటే మీ ప్రతి నిమిషం కూడా మీకు పాజిటివ్‌గా మారుతది. మీరు పెట్టుబడిగా పెట్టే సమయం ఉంటుంది చూసారా? అది చాలా పవర్‌ఫుల్‌గా మారుతది. టోటల్‌గా మీరు పాజిటివ్‌గా ఉంటే, మీరు నిజంగా ఒక తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి, అంటే నిష్ఠతో తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి నుంచి ఒక రకమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ఒక వెలుగు కనపడుతుంటది మనకి. అంత వెలుగు మీలో కనపడుతది. సో, నేను దానికి పెట్టేదాన్ని ఒక పేరు ఏంటి అంటే దాన్నేమంటారు, ప్రిపరేషన్ లైట్. మేము నవ్వుకునేవాళ్ళం. పొగలొస్తున్నాయి మైండ్‌లో నుంచి అని చెప్పేసి జోకులేసుకునేవాళ్ళము అన్నట్టు. సో, చదివి బ్రెయిన్‌లో నుంచి పొగలొస్తున్నాయి అని చెప్పేసి ఫైర్ ఇంజిన్‌కి కాల్ చేయండి ఇలా అన్నట్టు. అంటే మనం చదివేటప్పుడు ఒక జోష్ ఉండాలబ్బా మనలో. రియల్‌గా చెప్తున్నాను. ఎంజాయ్ చేస్తూ చదవండి. కష్టపడుతున్నామని ఫీల్ అవ్వకండి. ఎంజాయ్‌గా, పాజిటివ్‌గా, విల్ పవర్‌గా. అసలకి మనం తలుసుకుంటే మనం తోపులమబ్బా. అంటే ఫలితం ఎలా వస్తుందనేది పక్కన పెడితే మనలో చాలా మెచ్యూరిటీ లెవెల్స్, చాలా పాజిటివ్ థాట్స్. మీరొక కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన తర్వాత కష్టపడి సంపాదించుకునే ఉద్యోగంలో ఉండే కిక్కే వేరుంటది తెలుసా? నేను ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసి సాధించిన వాళ్ళ మైండ్ సెట్‌లో చాలా మెచ్యూరిటీ లెవెల్స్ కనపడతాయి. నా వరకు మాక్సిమం పీపుల్. కొన్ని స్వతహాగా ఉండే కొన్ని బుద్ధులుంటాయి. అనుకోండి, అది వేరే విషయం. అంటే కష్టపడటంలో మనిషి యొక్క ఆలోచన విధానంలో పరిపక్వత అనేది వస్తది. కాబట్టి బాగా చదవండమ్మా. పాజిటివ్ మైండ్ సెట్‌తో చదవండి. నాకు ఉద్యోగం వస్తుంది అంటే విజువలైజేషన్ అంటారు చూసారా? ఆ పిక్చర్ మీకు మైండ్‌లో ఎంత పాజిటివ్‌గా ఉంటే అంత హార్డ్ వర్క్ చేస్తారు. ప్లస్ మీ మైండ్‌లో కూడా గ్రాస్పింగ్ పెరుగుతది. దాన్నేమంటారు, చదివింది బాగా పాజిటివ్ మైండ్ సెట్‌తో చదివితే బాగా చదివింది గుర్తుకుంటది. తర్వాత ఏకాగ్రత పెరుగుతది చదివే అంశం పట్ల. ఈ అన్నిటికీ మూలం ఏంటి అంటే ఒకటే ఒక అంశం, పాజిటివ్ మైండ్ సెట్. పాజిటివ్‌గా ఉంటే లైఫ్ అంతా పాజిటివ్. నెగెటివ్‌గా ఉంటే నీ లైఫ్ ఒకటే నెగెటివ్ కాదు, నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళంతా లైఫ్ అంతా కూడా నెగెటివే అవుతది. కాబట్టి సో, బీ పాజిటివ్, సీరియస్‌గా చదవండి, బాగా చదవండి. డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మళ్ళీ నిన్ను గుర్తు చేస్తున్నాను. మీతో నేను ప్రయాణం చేస్తాను అని చెప్పాను. 100% ప్రయాణం చేస్తున్నాను ఇప్పుడు మీతోటి. ఆల్ ది బెస్ట్ అమ్మా. బీ పాజిటివ్.